నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఓటర్ జాబితా అక్రమాలపై ఎన్నికల సంఘం కన్నెర్ర. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశపై సస్పెన్షన్ వేటు. దొక్కు బస్సులు మార్చకుండానే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీల మోత. సామాన్యులపై ఏటా 2,000 కోట్ల అదనపు భారం. రెండో తరగతి పాఠం కూడా చదవలేకపోతున్న 10వ తరగతి విద్యార్థులు. గ్రామీణ ప్రాంత చిన్నారుల్లో సన్నగిల్లుతున్న చదువు. పల్నాడు జిల్లాలో జాతీయ రహదారిపై ధర్నాతో నిలిచిన ట్రాఫిక్. అత్యాచార నిందితుడిని అరెస్టు చేయలేదంటూ బాధితుల ఆందోళన. వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్కు ప్రముఖుల నివాళులు. తారక రాముడి సేవలను స్మరించుకున్న నేతలు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత భాజపా ఫిర్యాదుతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశాపై సస్పెన్షన్ వేటు వేసింది. ఓటరు జాబితాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైకాపాకు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు కోరుతున్నారు. కేవలం కంటి తుడుపు చర్య కింద ఒకరిద్దరిపైన కాకుండా అధికార అండతో అక్రమాలకు పాల్పడిన అందరిపైన కొరడా జులిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వైకాపాకు తాబేదారులుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంతపాడుతున్న పలువురు అధికారులకు ఈసీ చర్య చెంపపెట్టులాంటిది. 2021లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నాయకులు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డుల్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటితో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేసుకున్న వ్యవహారంలో వారికి సహకరించిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పట్లో తిరుపతి కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసిన గిరీశ లోక్సభ ఉప ఎన్నికకు ఈఆర్ఓగా వ్యవహరించారు. ఆ ఎన్నికల పోలింగ్ కు ముందు ఆయన లాగిన్ ఐడి ద్వారా దాదాపు 30,000కు పైగా ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు. వాటిపై ఫోటోలు మార్ఫింగ్ చేసి దొంగ ఓట్లు వేశారని స్థానిక ప్రజా ప్రతినిధి కుమారుడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. గిరీష ఐడితో వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్లోడ్ చేసిన విషయం ఎన్నికల సంఘం విచారణలో రుజువైంది. దానిపై ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో గిరీషపై కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయమున్న ఇతర అధికారులపైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు పంపాల్సిందిగా తిరుపతి జిల్లా కలెక్టర్ను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. 2021 తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 2 ఏళ్ల తర్వాత అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఫిర్యాదుతో ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు గిరీశాపై చర్యలు తీసుకుంది. గత కొన్ని నెలలుగా వైకాపా ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించారు. తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు చేసి విపక్ష పార్టీల సానుభూతి పరులు, మద్దతుదారులు, తటస్థుల ఓట్లను తొలగించారు. అయితే వారిపైన ఇప్పటివరకు ఈసీ చర్యలు తీసుకోలేదు. విపక్షాలు, వివిధ ప్రజా సంఘాలు చేస్తున్న ఫిర్యాదులపై ఎన్నికల అధికారులు కిమ్మనడం లేదు. ఈసీ ఎట్టకేలకు ఇప్పుడు ఒక గిరీశాపై వేటు వేయడం కంటితుడుపు చర్య అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వారికి తాబేదారులుగా పనిచేస్తున్న అలాంటి గిరీశాలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఇన్నాళ్లు ప్రేక్షక పాత్ర వహించిన ఎన్నికల సంఘం ఇకనైనా కళ్లు తెరవాలి. అక్రమాలకు పాల్పడే, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న గట్టి సంకేతం పంపాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల్ని బెదిరించో, భయపెట్టో తప్పులు చేయించిన నాయకులపైన కేసులు పెట్టాలి. ఉరవకొండ, పర్చూరు, చంద్రగిరి, విశాఖ తూర్పు ఇలా ఓటర్ల జాబితాలో అక్రమాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన ప్రతి చోట సమగ్ర విచారణ జరపాలి. ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు పూనుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా, సక్రమంగా జరుగుతాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలుస్తుంది. గిరీశాపైనో, ఉరవకొండలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడిన 2 అధికారులపైనో చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకుంటే సరిపోదు. ఎన్నికల జాబితాల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన ప్రధానమైన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న కలెక్టర్లదే.
సగానికి పైగా జిల్లాల్లో కలెక్టర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. వారి కళ్ల ముందే వైకాపా నాయకులు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించినా, ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులు తటస్థుల ఓట్లు తీసేయిస్తున్నా కలెక్టర్లలో ఉలుకు పలుకు లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన ఉండడం లేదు. చాలా మంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చివరకు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఢిల్లీ వరకు వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేయడమో, కోర్టును ఆశ్రయించడమో చేస్తే అప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. బాధ్యులపై చర్యలు ఉండడం లేదు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పదే ఫిర్యాదులు చేసి ఏడాది పాటు పోరాడితే గాని బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక బృందం వచ్చి విచారణ జరిపి అక్రమాలు నిజమేనని తేలాక చర్యలు చేపట్టారు. 2020-2021 సంవత్సరాల్లో ఉరవకొండ నియోజకవర్గానికి ఈఆర్ఓలుగా వ్యవహరించిన భాస్కర్ రెడ్డి, శోభా స్వరూపరాణి తెదేపా మద్దతుదారులు ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారని తేలడంతో ఈసీ వారిని సస్పెండ్ చేసింది. కేశవుల ఢిల్లీ వరకు వెళ్లి ఎంతమంది పోరాడగలరు? ఢిల్లీ నుంచి ఈసీ బృందం వచ్చి విచారణ జరపాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. రాష్ట్రంలో ఏ పల్లెలో, ఏ పట్నంలో చూసినా ఓటర్ల జాబితాలో కోకొల్లలుగా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అధికార పార్టీ నాయకులు, వారికి వంతపాడుతున్న అధికారుల అక్రమాలకు అంతూ పొంతూ లేదు. అనేక నియోజకవర్గాల్లో కొన్ని కుటుంబాల్లో ఎవరికీ ఓట్లే లేకుండా చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒకరికి ఓటు ఉంచి మిగతా వారివి తీసేశారు. 0 డోర్ నంబర్తో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు పెట్టారు. ఒకే ఇంట్లో ఒకే డోర్ నంబర్, చిరునామాతో వందల ఓట్లు చేర్చారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరుల ఓట్లు ఇష్టానుసారంగా తొలగించేశారు. అధికార పార్టీకి అనుకూలంగా భారీగా నకిలీ ఓట్లు చేర్చారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు దాఖలు చేయడంపై తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కొంతమంది వైకాపా నాయకులపై 10 కేసులు నమోదయ్యాయి. పర్చూరు నియోజకవర్గంలో అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీ కీలక నేత ఓట్ల తొలగింపు వెనుక ఉన్నారు. కానీ నమోదైన 10 కేసుల్లోనూ ఆయన ప్రస్తావనే లేదు. పోలీసు యంత్రాంగమంతా ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో కుట్రను బయటకు పెట్టేవారే లేరు. ఓట్ల తొలగింపులో పర్చూరులో పలువురు ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు ప్రమేయముందని తేరడంతో వారు సస్పెండ్ అయ్యారు. మళ్లీ అక్కడి పోలీసులకే దర్యాప్తు బాధ్యత అప్పగించారు. ఇక నిష్పాక్షిక దర్యాప్తు ఎలా సాగుతుందో వారికే తెలియాలి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నన్ని అక్రమాలు, అవకతవకలు రాష్ట్రంలో ఇంకెక్కడా జరిగి ఉండవు. అక్కడ తెదేపా సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు వేల సంఖ్యలో ఫామ్ 7లు పెట్టారు. కానీ ఒకే ఒక్క కేసు నమోదైంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో 2799 ఓట్లను తొలగించాలంటూ 30 మందికి పైగా గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు పెట్టారు. వారంతా వైకాపా వారి. పిఠాపురం నియోజకవర్గంలో 12500 ఓట్ల తొలగింపునకు 862 మంది ఫామ్ 7 దరఖాస్తులు చేశారు. గురజాల నియోజకవర్గంలోనూ భారీగా ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి. కింది స్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా అవన్నీ సక్రమమేనని ఎన్నికల సంఘం తేల్చేయడం విస్మయానికి గురిచేస్తోంది. వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించడాన్ని వైకాపా వ్యవస్థీకృతం చేసేసింది. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా ఇదే తరహా నేరపూరిత కుట్రను అమలు చేసింది. లక్షల సంఖ్యలో అర్హుల ఓట్లను తొలగించాలంటూ ఫామ్ 7 దరఖాస్తులు చేయించింది. 2019 జనవరి 11 నుంచి మార్చి మధ్య ఓట్ల తొలగింపులకు 12.5 లక్షల ఫామ్ 7 దరఖాస్తులు అందగా వాటిలో 80% వైకాపా సానుభూతి పరులు, నాయకులే చేసినట్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ఆ కేసులన్నీ నీరుగార్చేశారు. మరణం లేని వ్యక్తి నందమూరి తారక రాముడేనని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఘాట్లో నందమూరి బాలకృష్ణ సహా కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే నవ యువతకు మార్గదర్శకం అన్న బాలయ్య పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. గెలుతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు నడవాలంటే సత్సంకల్పం కావాలి. కొందరు పుడతారు పరమార్థం కోసం, ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం. అంటే వాళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. సో ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఆయన నటన ఒక విశ్వాధ్యానం. ఎన్టీఆర్ అంటే ఒక నవ శకానికి ఆరంభ మంత్రం. ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం. అందుకే ఆయన నిరంతరం
ప్రజల గుండెల్లో శాశ్వతంగా సజీవంగా మిగిలిపోయిన నిత్యాభిమాన భూషణుడయ్యాడు. ఆయనకి చావు ఎక్కడ? అందుకే ఆయన నిరంతరం వెలిగే ఒక మహనీయ మహత్తమ జీవన విధానం. నటుడిగా అనితర సాధ్యమైన పాత్రలు ఎన్నో పోషించారు ఆయన. ఆ పాత్రలో అణువులను నింపుకుని నటనకు న్యాయం చేసిన అటువంటి నటుడు ఇంకెక్కడా కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరుతారు. కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఉదయమే ఘాట్ వద్దకు చేరుకున్న నందమూరి సోదరులు తాతకు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులర్పించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్లోని విగ్రహానికి పూలమాల వేసి ప్రార్థించారు. నందమూరి తారక రామారావు సినీ రంగంలో నటించలేదని, జీవించారని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు, ఒక ప్రభంజనం. వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి అని ఎందుకంటున్నానంటే, నేటికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించేది ఆ నందమూరి తారక రాముని రూపమే. మద్రాసీయులుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ భారత వాసుల్ని తెలుగువారు అని గుర్తింపు మన జాతికి తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం అన్న పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. ఆంధ్రప్రదేశ్ నూతన పీసీసీ అధ్యక్షురాలుగా ఈ నెల 21న వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రరత్న భవన్లో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి మయ్యప్పన్, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర సీనియర్ నేతలు హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండపం బ్రాహ్మణపల్లి గ్రామస్తుల అర్ధరాత్రి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేయలేదంటూ అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పేందుకు యత్నించినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి ముగియడంతో తిరిగి హైదరాబాద్కు పయనమైన వాహనదారులు ట్రాఫిక్తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల ప్రభుత్వం అంటారు, జీతాలు పెంచండని రోడ్డెక్కినా పట్టించుకోరు. పేదల సర్కార్ అంటారు, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో నడ్డి విరిచేస్తారు. అదేంటంటే డీజిల్ ధరలు పెరిగిపోయాయి కదా అని కాకిలెక్కలు చెప్తారు. పోనీ బస్సులకు మరమ్మతులైనా చేస్తారంటే అదీ లేదు. దీంతో ప్రజల ప్రాణాలకు భద్రత కూడా కరువైంది. వైకాపా పాలనలో 3 సార్లు ఛార్జీలు పెంచి దాదాపు 2,000 కోట్ల భారాన్ని సామాన్యులు, పేదలపై మోపారు. డొక్కు బస్సులు మార్చకుండానే, కొత్తవి కొనకుండానే జనంపై మోత మాత్రం మోగించారు. పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూశారని గత ప్రభుత్వంపై నిందలు మోపేలా సీఎం జగన్ గత స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. పేదలపై తనకెంతో ప్రేమ ఉన్నట్లు, వారికెంతో మేలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అదే పేదలు, సామాన్యులు అత్యధికంగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీల్ని మాత్రం 3 సార్లు పెంచేశారు. ప్రజల నుంచి ఏటా 2,000 కోట్లను పిండుకుంటున్నారు.
ఆర్టీసీ చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంతలా ఛార్జీలు పెంచలేదు. గ్రామీణులు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు బస్సులు మొదలుకొని దూర ప్రాంత సర్వీసులతో సహా అన్నింటా రాజీ లేకుండా ఎడాపెడా బాధేశారు. విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి కిలోమీటర్కు సగటు బేసిక్ ఛార్జ్ 76 పైసలు ఉండగా 2018-19లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 83 పైసలకు చేరింది. అంటే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కలిపి బేసిక్ ఛార్జీ 7 పైసలు మాత్రమే పెరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి కిలోమీటర్కు సగటున 83 పైసలు ఉన్న బేసిక్ ఛార్జ్ ఇప్పటి వరకు 124 పైసలకు చేరింది. అంటే వైకాపా ప్రభుత్వం వచ్చాక సగటు బేసిక్ ఛార్జీ కిలోమీటర్కు 41 పైసలు పెరిగింది. జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన 6 నెలలకే అంటే 2019 డిసెంబర్లోనే డీజిల్ ధరలు, బస్సుల విడిభాగాలు, టైర్ల ధరలు పెరిగాయని, వీటికి తోడు ఉద్యోగుల జీతాలు భారంగా మారాయని చెబుతూ ఛార్జీలు పెంచారు. అప్పుడు ప్రయాణికులపై ఏటా 700 కోట్ల రూపాయల మేర భారం వేశారు. 2022 ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరిట రెండోసారి ఛార్జీలు పెంచారు. దీని ద్వారా ప్రయాణికులపై ఏడాదికి 720 కోట్ల మేర బాధేశారు. అప్పటి వరకు పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ 5 రూపాయలు ఉండగా దాన్ని 10కి పెంచేశారు. రెండోసారి ఛార్జీలు పెంచిన 2 నెలల వ్యవధిలోనే 2022 జూలై నుంచి మళ్లీ డీజిల్ సెస్ పేరిట ఛార్జీలు పెంచారు. ఈ దఫా ఏటా 500 నుంచి 600 కోట్లు వడ్డించారు. ఇలా 3 దఫాలు కలిపి ఏటా దాదాపు 2000 కోట్ల రూపాయల మేరకు ప్రయాణికుల నుంచి పిండేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా 2020 జనవరి 1న విలీనం చేశారు. వారికి జీతాల రూపంలో నెలకు 200 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి సంస్థ రాబడిలో 25% తీసుకుంటోంది. అంటే ఆర్టీసీ రాబడి నెలకు సగటున 500 కోట్లు ఉంటే అందులో 125 కోట్ల వరకు ప్రభుత్వం తీసుకుంటోంది. డీజిల్ భారం పేరిట 3 సార్లు ఛార్జీల రూపంలో ప్రయాణికులపై వేసిన భారం 2000 కోట్ల రూపాయలు. అంటే పెంచిన ఛార్జీల ద్వారా ఆర్టీసీకి ప్రతి నెల 166 కోట్లు వస్తోంది. ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెల 125 కోట్లు తీసుకోవడం మానేస్తే ఛార్జీలు తగ్గించి ప్రయాణికులకు ఉపశమనం కల్పించొచ్చు. కానీ పేదల పక్షపాతినని చెప్పే జగన్ ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక రెండోసారి ఛార్జీలు పెంచినప్పుడు డీజిల్ ధరలు భారీగా పెరిగాయని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంధన సెస్ వేస్తున్నామని చైర్మన్ సీఎం చిన్నాన్న మల్లికార్జునరెడ్డి ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2019లో లీటర్కు 67 రూపాయల డీజిల్ ధర 2022 ఏప్రిల్కు 107కు చేరిందని, ఆ భారం తగ్గించుకునేందుకే పెంపు అని సమర్థించుకున్నారు. కానీ అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయిల్ కంపెనీల నుంచి బల్క్ కాకుండా రీటైల్ అవుట్లెట్లలో తక్కువ ధరకు డీజిల్ కొనుగోళ్లను ప్రారంభించారు. నాటి నుంచి 2023 ఫిబ్రవరి చివరి వరకు బంకుల్లోనే డీజిల్ తీసుకున్నారు. అప్పుడు రాష్ట్రమంతా సగటున లీటరు 99 నుంచి 100 రూపాయలుగా ఉంది. తర్వాత ఆయిల్ కంపెనీల బల్క్ ధర ఇంకా తగ్గడంతో 2023 మార్చి నుంచి మళ్లీ బల్క్ డీజిల్ కొంటున్నారు. అయితే లీటర్కు 107 రూపాయల డీజిల్ ధర పేరిట పెంచిన ఛార్జీల్ని ప్రస్తుతం డీజిల్ ధర 99 కంటే తక్కువ ఉన్నప్పటికీ ఛార్జీల్లో పైసా కూడా తగ్గించకుండా బాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని స్పష్టం చేసింది. దీనిపై వారంలోగా విధి విధానాలను రూపొందించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించింది. నెలాఖరులోగా అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని ఢిల్లీలో జరిగిన కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను నెల రోజుల్లోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి విధి విధానాలను వచ్చే వారంలోగా ఖరారు చేయాలని స్పష్టం చేసిందన్నారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని, విధానాలను చర్చించి ఖరారు చేసేందుకు 2 వారాల్లోగా కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదానికి సంబంధించిన సమావేశం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ అవుట్లెట్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న గేట్లను నవంబర్ నెలాఖరులో ఏపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుడి కాలువకు స్వయంగా నీటిని విడుదల చేశారు. ఏపీ పోలీసు అధికారుల నేతృత్వంలో జలవనరుల శాఖ అధికారులు ఈ గేట్లు స్వాధీనం చేసుకున్న అంశం చర్చనీయాంశమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు కలగజేసుకున్నాయి. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి.
ఉమ్మడి ప్రాజెక్టులు, అవుట్లెట్లను కేంద్ర ప్రభుత్వం 2.5 క్రితం గుర్తించి వాటిని కృష్ణా బోర్డు పరిధిలో చేర్చాలంటూ నోటిఫై చేసిందని శశిభూషణ్ కుమార్ తెలిపారు. దీనికి సమ్మతి తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. అయినా ఇంతవరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వెళ్లకుండా గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆయన కోరారు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో నవంబర్ 29వ తేదీకి ముందు ఏ పరిస్థితి ఉందో దాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ అధికారులను కోరినట్లు తెలిసింది. ఇందుకు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కూడా తెలంగాణ వాదనతో ఏకీభవించలేదని ఏపీ అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్పై నవంబర్ 29కి ముందు ఉన్న పరిస్థితిని తీసుకురావడం అనేది అర్ధరహితమని కేంద్ర కార్యదర్శి సైతం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు 2 నెలల సమయం కావాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. ఇందుకు ఏపీ అధికారులు సమ్మతించలేదు. గడువు తీసుకుంటే అప్పటికీ ఎన్నికలు వస్తాయని, ఆ సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. కృష్ణా బోర్డులో ఇప్పటికే త్రిసభ్య కమిటీ వివిధ అంశాలపై సమావేశాలు, చర్చలు నిర్వహిస్తోంది. 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్లు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఇందులో సభ్యులు. త్రిసభ్య కమిటీ సమావేశమై వారం రోజుల్లోగా ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి త్రిసభ్య కమిటీ నివేదికపై చర్చించి తుదిరూపు ఇస్తారు. నెల రోజుల్లోగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 15 అవుట్లెట్ల అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఏపీ అధికారులు తెలిపారు. తొలుత నాగార్జున సాగర్ను అప్పగించి ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును అప్పగించాలనే ప్రతిపాదన రాగా ఇందుకు కూడా ఏపీ అధికారులు అంగీకరించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింత ఒకేసారి పూర్తి కావాలని కోరారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై విడుదలైన ఏఎస్ఈఆర్ విద్యా నివేదిక 2023 ఆందోళన రేకెత్తిస్తోంది. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులపై చేపట్టిన ఈ సర్వేలో 25% మంది తమ ప్రాంతీయ భాషల్లోని 2వ తరగతి పాఠ్యాంశాలను కూడా సరిగ్గా చదవలేకపోతున్నారని తెలుస్తుంది. కొన్ని సబ్జెక్టుల్లో యువకులు మెరుగ్గా ఉండగా మరికొన్నిటిల్లో యువతులు మెరుగ్గా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో వార్షిక విద్యా నివేదిక ఏఎస్ఈఆర్ 2023 సమాచారం విడుదలైంది. 14 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థుల్లో 25% మంది తమ ప్రాంతీయ భాషల్లో 2వ తరగతి పాఠ్యాంశాలను సరిగా చదవలేకపోతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో యువకులతో పోల్చితే యువతులు కాస్త మెరుగ్గా చదువుతున్నట్లు తెలిపింది. మరోవైపు ఈ 25% విద్యార్థుల్లో అంక గణితంతో పాటు ఆంగ్లంలో యువతులతో పోల్చితే యువకులు మెరుగ్గా ఉన్నట్టు పేర్కొంది. విద్యా నివేదిక ప్రకారం దేశంలో 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారిలో 86.8% కంటే ఎక్కువ మంది పేరు విద్యా సంస్థల్లో నమోదై ఉంది. 11, 12 తరగతులకు చెందిన 55% పైగా విద్యార్థులు హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ స్ట్రీమ్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. మిగతా వారు సైన్స్, కామర్స్ ను ఎంచుకున్నారని ఏఎస్ఈఆర్ నివేదిక పేర్కొంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సుల్లో యువకుల కంటే యువతులు తక్కువగా నమోదు చేసుకున్నారని నివేదిక పేర్కొంది. 14 ఏళ్ల వయసున్న వారిలో 3.9% మంది పేరు ఏ విద్యా సంస్థల్లోనూ నమోదు కాలేదు. 18 అంతకంటే ఎక్కువ వయసున్న వారిలో 32.6% మంది పేరు ఎక్కడా నమోదవ్వలేదు. ఏఎస్ఈఆర్ 2023 సర్వేను దేశంలోని 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో నిర్వహించారు. అందులో 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 34,745 మంది విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సర్వేలో భాగంగా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాల్లోని ఓ గ్రామీణ జిల్లాలో సర్వే నిర్వహించారు. వార్షిక విద్యా నివేదిక ఏఎస్ఈఆర్ బియాండ్ బేసిక్స్ 2023ని ఢిల్లీలో అధికారులు విడుదల చేశారు. సాధారణంగా 5 నుంచి 16 సంవత్సరాల విద్యార్థుల చదువు, అభ్యాస స్థితిపై ఈ సర్వే నిర్వహిస్తుండగా ఈసారి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 14 నుంచి 18 సంవత్సరాల యువతపై ఈ సర్వే దృష్టి సారించింది. 2017లోనూ ఈ వయస్సు విద్యార్థులపై సర్వే నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కేవలం 5.6% మంది యువకులు మాత్రమే వృత్తి నైపుణ్య శిక్షణ పొందడం గాని లేదా ఇతర సంబంధిత కోర్సుల్లో చేరారని ఏఎస్ఈఆర్ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో జీవనోపాధి కోల్పోవటం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లటం లేదు అన్నది నిరాధారమైందని నివేదిక పేర్కొంది.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం నిర్వహిస్తున్న క్రతువులు 3వ రోజుకు చేరుకున్నాయి. రాత్రి బాలరాముడి విగ్రహాన్ని మందిర గర్భగుడిలోకి తరలించారు. ఓ ట్రక్కులో అత్యంత భద్రత మధ్య రామ్లల్లా విగ్రహాన్ని మందిరం వద్దకు తీసుకెళ్లారు. ప్రతిమను తరలించే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఇవాళ గర్భగుడిలో విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కనీస ఆచారాల్లో భాగంగా గణేశుడు, అంబికా పూజలతో పాటు వరుణ, మాత్రిక, బ్రాహ్మణ వరణ్, వాస్తు పూజలను నిర్వహించనున్నట్టు సమాచారం. 6 రోజుల ఆచారాలు, క్రతువుల నిర్వహణలో 121 మంది ఆచార్యులు పాల్గొంటున్నారు. జనవరి 22న మధ్యాహ్నం 12:20 చివరి అంకమైన ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమవనుంది. ఈ వేడుక నేపథ్యంలో అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి చేరుకుంది. రాష్ట్ర, కేంద్ర బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. రామసేవక్పురంతో పాటు చాలా ప్రాంతాలు ఏటీఎస్ కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి. అటు సరయూ నది సమీపంలో నిర్వహించిన లేజర్ షో చూపర్లను ఆకట్టుకుంది. రామాయణంలోని కీలక ఘట్టాలను లేజర్ షో ద్వారా ప్రదర్శించారు. కోవిడ్ మహమ్మారి భయం నుంచి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తరుణంలో మరో ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా జాతికి చెందిన ఓ ప్రమాదకర వైరస్ పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వైరస్ తో మరణాల రేటు 100% ఉన్నట్టు తెలుస్తోంది. చైనా ప్రయోగాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు తక్షణం అలాంటి ప్రయత్నాలు ఆపాలని సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ పుట్టుకకు చైనాయే కారణమని ప్రపంచ దేశాలు ఇప్పటికే చైనా దేశంపై విమర్శలు గుప్పించగా తాజాగా మరో వైరస్ కు జీవం పోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వుహాన్లో జరిపిన ఓ అధ్యయనంతో ఈ విషయం బయటపడినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఆ అధ్యయనం ప్రకారం SARS-CoV-2కు చెందిన GXP2V అనే ఉపరకంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 2017లో వెలుగు చూసిన GX ఉత్పరివర్తనమని సమాచారం. గతంలో ఈ వైరస్ ను మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో గుర్తించారు. GXP2V మ్యూటెడ్ వెర్షన్ ను శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించారని పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు 8 రోజుల్లోనే ఎలుకలన్నీ మరణించాయని వెల్లడించాయి. తొలి 5 రోజుల్లో ఎలుకలు బరువు తగ్గి బలహీనంగా మారాయని, నడవలేని స్థితి వల్ల వాటి ఆరోగ్యం క్షీణించినట్లు పేర్కొన్నాయి. ఎలుకల ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడు దెబ్బతిన్నాయని, కళ్లు తెలుపు రంగులోకి మారినట్లు అధ్యయనం తెలిపింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, మరణాల రేటు 100%గా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించింది. ఈ వైరస్ మనుషులపై ఏ మేరకు ప్రభావం చూపనుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. మనుషులపైన దాదాపు ఎలుకలపై మాదిరిగానే ప్రభావం ఉండొచ్చంటున్న విశ్లేషకులు చైనా అలాంటి ప్రయోగాల్ని విరమించుకోవాలని సూచిస్తున్నారు.